శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మలయప్ప స్వామి సువర్ణరత్నాభరణ కౌశేయాది విభూషితుడై సురభిళ సుకుమార సుందర పుష్పమాలాలంకృతుడై ఉభయ దేవేరులతో ఉయ్యాలలో మెల్లగా మెల్లమెల్లగా ఊగే కమనీయ సన్నివేశం డోలోత్సవం. ఈ డోలోత్సవం విశ్వచైతన్యానికే ప్రతీక. అన్నమాచార్యుల వారు డోలాయాం చల డోలాయాం అంటూ సంస్కృతంలో రచించి అందించినటువంటి కృతి స్వామివారి డోలోత్సవ వైభవాన్ని కన్నులకు కట్టినట్లుగా అందిస్తుంది. బ్రహ్మాండమంతా నిండిన బ్రహ్మాండ నాయకుని నిత్య చైతన్యమే ఈ డోలోత్సవం. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం డోలా పూజ ఎలా జరగాలో చక్కగా నిర్దేశింపబడింది. ఉయ్యాలలో స్వామివారిని వేంచేపు చేసే ముందు ఉయ్యాల తొట్టెలో బ్రహ్మను ఆవాహన చెయ్యాలి. 4 వైపుల ఉండే 4 తాళ్లయందు చతుర్వేదాలను ఆవాహన చేస్తారు. ఆగ్నేయంలో ఋగ్వేదం, నైరుతిలో యజుర్వేదం, వాయవ్యంలో సామవేదం, ఈశాన్యంలో అథర్వవేదం. అంతేకాదు, ఉయ్యాలకు ఆయస వలయాలు అంటే ఇనుప రింగులు ఉంటాయి. ఆ ఇనుప రింగుల యందు అశ్వినీ దేవతల్ని ఆవాహన చేస్తారు. చుట్టూ ఇంద్రాది లోకపాలకుల్ని అప్సరసల్ని ఆవాహన చేస్తారు. అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఈ డోలోత్సవం సర్వదేవతామయం. దేవతలందరూ కైంకర్యమందిస్తూ ఉంటే శ్రీనివాసమూర్తి విలాసవంతుడై సమస్త విశ్వ చైతన్యము నేనే అని ఎలుగెత్తి చాటుతున్నట్లుగా డోలావిహారం చేస్తారు. ఈ పరమాద్భుతమైన స్వామి డోలావిహారాన్ని కన్నులారా వీక్షిద్దాం. కలకాలం మన మనస్సుల్లో నిలుపుకుందాం. మన జీవితాలను సార్థకం చేసుకుందాం.